మీ మాటలు చెప్పడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ಸ್ತೋತ್ರಗಳು తండ్రి. ಮಾತನಾಡುವಂಥ ಮಾತುಗಳು ಕೇವಲ ನಿಮ್ಮದಾಗಿರಲಿ ತಂದೆ. ನಿಮ್ಮ ಆತ್ಮನ ಸಹಾಯದಿಂದ ಪ್ರಾರಂಭದಿಂದ ಅಂತ್ಯದವರೆಗೂ ನೀವು ನಡೆಸಿ ನಮ್ಮ ಮೂಲಕ ನೀವು ಮಹಿಮೆ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕೆಂದು ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಸಮರ್ಪಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. మాట్లాడే ప్రతి మాటలో కూడా తండ్రి మీ యొక్క ఆలోచన మాకు తెలియపరిచి మీ నామం నిమిత్తం మమ్మల్ని వాడుకోమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ಲೂಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ ಲೂಕನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 15ನೇ ಅಧ್ಯಾಯ 15వ అధ్యాయము 11ನೇ ವಚನದಲ್ಲಿ 15వ ವಚನ 11ನೇ ವಚನದಿಂದ ನೋಡಿಕೊಳ್ಳೋಣ. 15వ అధ్యాయము 11వ వచనం నుంచి చూసుకున్నాం. మరియు ఆయన ఇట్లనెను ఒక మనుషునికి ఇద్దరు కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. ಒಬ್ಬ ತಂದೆಗೆ ಇಬ್ರು ಮಕ್ಕಳು ಇರ್ತಾರೆ. ఒక కుటుంబంలో ఇద్దరు కుమారులు ఉంటారు. ಚಿಕ್ಕವನು ತಂದೆ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. తండ్రి అడుగుతాడు ತಂದೆ ನನ್ನ ಆಸ್ತಿ ಇರ್ತಲ್ಲ, ನಿನ್ನ ಆಸ್ತಿ ಐತಲ್ಲ, ನಿನ್ನ ಆಸ್ತಿ ఉన్నది కదా, ಅದ್ರಲ್ಲಿ ಪಾಲನ್ನು ಕೊಡು, ನನಗೆ ಬರ್ಬೇಕಾದ ಪಾಲನ್ನು ಕೊಡು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. నాకు రావాల్సిన భాగాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతాడు. ತಂದೆ ಒಂದು తండ్రి ఒక మాట కూడా చెప్పకుండా ಭಾಗ ಮಾಡಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. భాగం పంచి పెడతాడు. ಒಂದು ಮಾತು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದ್ರೆ తండ్రి ఒక మాట కూడా చెప్పకుండా ఇస్తున్నాడంటే ಸಂತೋಷವಾಗಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ, ದುಃಖದಿಂದ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂತ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. సంతోషంతో ఇస్తున్నాడా లేదా దుఃఖంతో ఇస్తున్నాడా అని మనం ఆలోచిస్తాం. మహా దుఃఖం తండ్రికి, లోపల చాలా దుఃఖం ఉంది. ಚಿಕ್ಕ ವಯಸ್ಸಿನಿಂದ ಇವನ್ನ ಸಾಕ್ತಾ ಇದ್ದೀನಿ, ಸಲುತ್ತಾ ಇದ್ದೀನಿ, ಇವನು ಬೇಕಾಗಿರುವಂತ ಆಹಾರವನ್ನು, ಬಟ್ಟೆಯನ್ನು, ಸಕಲವನ್ನು ಇವನಿಗೆ ಕೊಟ್ಟು ಸಾಕಿ ಸಲಹಿ ನನ್ನ ಹೆಗಲಿನ ಹತ್ರದವರೆಗೂ ಬೆಳೆಸಿದಂತ ಮಗನು ಈ ದಿನ ನನ್ನ ಹತ್ರ ಭಾಗ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದ್ರೆ, చిన్న వయసు నుండి అతన్ని పెంచి ఇంత చేసినప్పుడు మళ్ళీ వచ్చి నన్ను భాగం అడుగుతున్నాడని తండ్రి మహా దుఃఖంతో భాగం ಮಾಡಿ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಬೇರೆ ಅವನು దుఃఖంతో భాగం పంచి ఇస్తాడు. ಆ ಭಾಗ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಿ ಅವನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದ್ರೆ ಹಾಳು ಮಾಡೋದಕ್ಕೆ ಮನಸ್ಸು ಮಾಡಿದ್ದಾನೆ. ಬೇರೆ ఆ భాగాన్ని తీసుకొని తను దాన్ని నాశనం చేయడానికి తీసుకెళ్తాడు. ತಂದೆ ಮನೆಯಲ್ಲಿದ್ರೆ ಬಹಳ ಕಂಡೀಷನ್ ಇರುತ್ತೆ ಮಕ್ಕಳಿಗೆ. ಈಗಿನ ಕಾಲದ ಮಕ್ಕಳಿಗೆ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ, ಈಗಿನ ಕಾಲದಲ್ಲಿ ಲೆಕ್ಕ ಹಾಕೋದಾದ್ರೆ ಬಹಳ ಕಂಡೀಷನ್ ಇರುತ್ತೆ. ತಂದೆ ಮನೇಲಿ ಇರೋದಕ್ಕೆ ಇಷ್ಟಪಡಲ್ಲ, ಯಾಕಂದ್ರೆ ತಂದೆ ಬಹಳ ಕಟ್ಲೇಟ್ ಆಗಿರ್ತಾರೆ. ಮಗನೇ, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు ఒక శిస్తు, ఒక క్రమం ఉంటుంది. ಫ್ರೀಡಮ್ ಆಗಿದ್ರೆ ಯಾರು ಹೇಳೋರಿಲ್ಲ, ಕೇಳೋರಿಲ್ಲ. అతను స్వతంత్రంగా బ్రతకాలన్న ఆలోచనతో ఉన్నాడు. ಅದಕ್ಕಾಗಿ ಅವನು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ನನ್ನ ಪಾಲಿಗೆ ಬರ್ಬೇಕಾದಂತ ಹಣವನ್ನು ಕೊಡು, ನಾನು ಹೋಗಿ ನನ್ನ ಪಾಲನ್ನು ಬದುಕ್ತೀನಿ ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. ಬೇರೆ నాకు రావాల్సిన భాగాన్ని నాకు ఇవ్వండి, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను అంటాడు. ఈ ప్రపంచ ఈ ಕಿರಿ ಮಗನ ಹಾಗಿದೆ. ಬೇರೆ ప్రపంచ ఈ చిన్న కొడుకు మాత్రమే ఉన్నది. కీర్తనల గ్రంథము 17ನೇ ಅಧ್ಯಾಯ 14ನೇ ವಚನವನ್ನು ತೆಗೆದು ನೋಡುವಾಗ 17వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, కీర్తన 17:14 లోకుల చేతిలో నుండి నా జీవిత కాలములోనే తమ పాలు పొందిన ఈ లోకములో నుండి నీ హస్తబలము చేత నన్ను రక్షించుము. చాలు. ಲೋಕವೇ ತಮ್ಮ ಪಾಲೆಂದು ನಂಬಿದ ಮನುಷ್ಯರು ಏನಾಗಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ಈ ಲೋಕವೇ ತಮ್ಮ ಪಾಲೆಂದ ನಂಬಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿ. మన లోకంలో ఉన్న జనాన్ని చూస్తే వాళ్ళ లోకమే వాళ్ళ పాలుగా అనుభవిస్తూ ఉంటారు. ತಂದೆ ಅಲ್ಲ, ತಾಯಿ ಅಲ್ಲ,
ದೇವರು ಅಲ್ಲ, ಈ ಹಣವೇ ನನಗೆ ఇడీ ప్రపంచ దేవుడు ಅಂತ ಅಂದುಕೊಂಡಿದ್ದಾನೆ. ఈ లోకంలో ఈ లోకంలో మనం చూసినట్లయితే వాళ్ళకు తండ్రి తల్లి ఇవన్నీ అవసరం లేదు, డబ్బులే వాళ్ళకి ప్రాముఖ్యంగా ఉంటుంది. ప్రపంచం దేవుడే లేదు, ದೇವರೇ ಇಲ್ಲ ಅಂದುಕೊಂಡು ಈ ಹಣವೇ ಸಕಲವನ್ನು ಅಂದುಕೊಂಡು ದೇವರನ್ನು ಪಕ್ಕಕ್ಕೆ ಇಟ್ಟಿದ್ದಾರೆ ಪ್ರಿಯರೇ. ఈ సృష్టికర్త ఒకడు ఉన్నాడని ఆయనను మనం గమనించాలని మనుషులు మర్చిపోయి ఉన్నారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం 1:14. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ప్రతివాడును తన స్వకీయ దురాశ చేత ఏడవబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భం ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. రెండవ మరణం. ఈ మరణము ఒకటి కాదు, ನರಕಕ್ಕೆ ಹೋಗುವಂತ ಮರಣ ಇದು. ಪ್ರತಿ ಮನುಷ್ಯನಿಗೆ ಮರಣ ಬರುತ್ತೆ, ನೀತಿವಂತರಿಗೂ ಬರುತ್ತೆ, ಅನೀತಿವಂತರಿಗೂ ಬರುತ್ತೆ. ಆದರೆ ದೇವರು ಹೇಳುವಂತ ಮಾತು ಎರಡನೇ ಮರಣ. ಪ್ರತಿಯೊಬ್ಬನು ತನ್ನಲ್ಲಿರುವ ಆಶಾ ಪಾಶದಿಂದ ಎಳೆಯಲ್ಪಟ್ಟು ಮರಳುಗೊಂಡವನಾಗಿ ಪ್ರೇರೇಪಿಸಲ್ಪಡುತ್ತಾನೆ. ಆಮೇಲೆ ಆಸೆಯು ಬಸುರಾಗಿ ಪಾಪವನ್ನು ಹೇರುತ್ತದೆ, ಪಾಪವು ತುಂಬಾ ಬೆಳೆದು ಮರಣವನ್ನು ಹೊಡೆಯುತ್ತದೆ. ప్రతి ఒక్కడు కూడా ఈ లోకంలో మరణం ఉన్నది సహజమైనది. కానీ మరణాన్ని ఈ లోకంలో శరీర మరణాన్ని గుర్తించక ఆత్మ మరణాన్ని రెండో మరణం ఉన్నదని ఎవరు గమనించడం లేదు. ಅಂದ್ರೆ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿಗೆ ಒಂದು ಬಾಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿದ್ರೆ ಸಮಾಧಾನ ಇಲ್ಲ. ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿಗೆ ಬಾಡಿಗೆ ಮನೆಯಲ್ಲಿದ್ರೆ ಸಮಾಧಾನ లేదు. ದೇವ್ರೆ ಒಂದು ಸೈಟ್ ಕೊಟ್ರೆ ನಾನು ನಿನ್ನನ್ನು ಆರಾಧಿಸ್ತೀನಿ ದೇವ್ರೆ. దేవుడా ఒక స్థలం ఇస్తే నిన్ను మేము ఆరాధిస్తామని అనుకుంటాం. ಸ್ಥಳ ಕೊಟ್ಟ ಮೇಲೆ ಒಂದು ಒಳ್ಳೆ ಮನೆ ಕಟ್ಟಿದ್ರೆ ಸಾಕು ದೇವ್ರೆ, ನಿನ್ನನ್ನು ಸಾಯೋವರೆಗೂ ಮರಲ್ಲ ಅಂತ ಬರೆಯಲ್ಲ ಅಂತಾನೆ. స్థలం ఇస్తే మిమ్మల్ని మేము చనిపోయేంత వరకు మిమ్మల్ని మరించుకోము అని. ಮನೆ ಕೊಟ್ರೆ ಸಾಕು ದೇವ್ರೆ, ನಿನ್ನನ್ನು ಸಾಯೋವರೆಗೂ ನಾನು ನೆನೆಸ್ಕೋತೀನಿ ಅಂತ ಮನುಷ್ಯನು ಹೇಳ್ತಾನೆ. స్థలం ఇస్తే మిమ్మల్ని మరణించేంత వరకు మిమ్మల్ని మర్చిపోము అని అంటాడు. ಮನೆ ಕೊಟ್ಟಾದ ಮೇಲೆ ದೇವರು ಒಂದು ಕಾರ್ ಇದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ, ದೇವರೇ ನನಗೆ ಕಾರ್ ಕೊಟ್ರೆ ನಾನು ಸಾಯೋವರೆಗೂ ಮರಲ್ಲ ಅಂತ ಮನುಷ್ಯನ ಪ್ರೇಮ. ఇల్లు ఇచ్చిన తర్వాత దానికి కారు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. కారు కొట్టాದ್ಮೇಲೆ కారు వచ్చిన తర్వాత ನಾನು ಇನ್ನೂ ಐಶ್ವರ್ಯವನ್ನು ಗಳಿಸಬೇಕು, ಈ ಊರಲ್ಲಿ ಇರುವಂತ ಆಸ್ತಿ ಎಲ್ಲ ನಂದೇ ಆಗ್ಬೇಕು ಅಂತಾನೆ ಪ್ರೇಮ ಮನುಷ್ಯನು. కారు ಬಂದ ಮೇಲೆ ನಾನು ಎಲ್ಲರ ತರ అందరి ಮಾತ್ರ నేను ಶ್ರೀಮಂತగా ಬರಗಾలని అనుకుంటాడు. ಅದೇ ಸ್ವಲ್ಪತ್ರಲ್ಲೇ ಮನುಷ್ಯ ಸಮಾಧಾನವಾಗಿ ಇರೋದಕ್ಕೆ ಅವನ ಮನಸ್ಸು ಹೋಗ್ತಾ ಇಲ್ಲ ಪ್ರೇರೆ. ಆಶಾ ಬೆಳೀತಾ ಇದೆ ಆತನಲ್ಲಿ. కొద్దిగా ఉన్న దాంట్లో సంతోషంగా తృప్తిగా జీవించడానికి మనిషికి ఇష్టం కలగడం లేదు. ಅದೇ ರೀತಿ ಮಗನು ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ತಂದೆ ಬಳಿಯಲ್ಲಿ ಇರೋದಕ್ಕೆ ತನಗೆ ಇಷ್ಟ ಆಯ್ತಲ್ಲ, ಅದಕ್ಕೆ తండ్రి నా దగ్గర ఉండడానికి ఇతనికి ఇష్టపడటం లేదు. ಅಂತ ದೂರ ಹೋಗಿ ನಾನು ಇಷ್ಟಪಟ್ಟಕ್ಕೆ ಬದುಕಬೇಕು ಅಂತ ಇಷ್ಟಪಡ್ತಾ ಇದ್ದಾನೆ ಪ್ರೇರೆ. తండ్రికి దూరంగా వెళ్ళి నేను నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను అనుకుంటున్నాడు కుమార్. ಆದರೆ ಹಣವನ್ನೆಲ್ಲ ಹಾಳು ಮಾಡಿ ಒಂದು ದಿವಸ అయితే కొన్ని దినములు గడిచిన తర్వాత తీసుకుపోయిన ఆస్తి అంతా అతను ఖర్చు చేసి ಆ ಹಣದಿಂದ 2ರಷ್ಟು ಸಂಪಾದನೆ ಮಾಡ್ಕೊಂಡು ತಂದೆ ನೀನು ಕೊಟ್ಟಿದ್ದ ಕಾಸಲ್ಲಿ ನಾನು ಇಷ್ಟು ಸಂಪಾದನೆ ಮಾಡಿ ತಗೊಬಂದಿದ್ದೀನಿ ಅಂತ ತಂದೆನ ಸಂತೋಷ ಪಡಿಸ್ತಿಲ್ಲ, ಬದಲಾಗಿ ಎಲ್ಲ ಕೆಟ್ಟ ಕೆಲಸವನ್ನು ಮಾಡಿ ಬಂದ ಪ್ರೇರೆ. ఆ డబ్బులు తీసుకుపోయి అతను అంత తన ఆలోచనకు తగిన విధంగా ఖర్చు చేసి తండ్రి దగ్గర తిరిగి వచ్చాడు. ಆದ್ರೆ ತಂದೆ ಆತನನ್ನು ತಳ್ಳಿಲ್ಲ ಪ್ರೇರೆ. అయినా తండ్రి తన దగ్గరికి తీసుకోకుండా అతన్ని తోసివేయలేదు. ಲೂಕನ ಸುವಾರ್ತೆ ಅದೇ 15ರಲ್ಲಿ 20ನೇ ವಚನದಲ್ಲಿ ನೋಡಿಕೊಳ್ಳೋಣ. లూకా సువార్త 15 20ನೇ ವಚನ 20వ వచనం. వాడికి దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ಎಂಟೂರಿ ಮಗ ತಂದೆನೇ ಬೇಡ ಅಂತ ಹೋದಂತ ಆ ಮಗನು ಎಲ್ಲ ಹಾಳು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದಾಗ್ಲೂ ತಂದೆ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಕೈ ಚಾಚಿ ಕರೀತಾ ಇದ್ದಾನೆ. తండ్రినే బేడ అంత తండ్రినే వద్దని వెళ్ళిన కుమారుని తండ్రి
ವಸ್ತುನ ಕೌಗಿಲಿಂచుకున్నాడు. ಅದೇ ತಂದೆ ಪ್ರೀತಿಯಾಗಿದೆ. ಅದು ತಂದೆ ಪ್ರೀತಿಯಾಗಿದೆ. ಇಡೀ ಪ್ರಪಂಚ ಈ ದಿನ ಹಣವನ್ನು ಸಂಪಾದನೆ ಮಾಡಬೇಕು, ಆಸ್ತಿಯನ್ನು ಸಂಪಾದನೆ ಮಾಡಬೇಕು, ಹೆಣ್ಣನ್ನು ಗಳಿಸ್ಬೇಕು ಅಂತ ದೇವರಿಂದ ದೂರವಾಯ್ತಾ ಇದ್ರು, ಈ ದಿನಾನು ದೇವರು ಕೈ ಚಾಚಿ ಕರೀತಾ ಇದ್ದೇನೆ ಅಂತ ಏಷಾಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ ನಾವು 65ನೇ అధ్యాయ 1ನೇ వచనದಲ್ಲಿ ನೋಡಿಕೊಳ್ಳಬಹುದು. ఈ రోజుకు మనం చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా దేవుడి దగ్గర నుండి దూరం వెళ్ళిపోయి లోకాన్ని ఎక్కువ ప్రేమిస్తూ యెషయా గ్రంథము 65 ఒకటో వచనం. నా యొక్క విచారణ చేయని వారిని నా దర్శనములకు రానిచ్చితిని. నా యొక్క విచారణ చేయని వారిని నా యొద్దకు రానిచ్చితిని. నన్ను వెతకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు ఎరగని జనముతో ఎట్టబడిన జనముకు చెప్పుచున్నాను. అంటే ಅಲ್ಲ ತಂದೆ ಅಂತ ಇದ್ದಾನೆ, ನನ್ನನ್ನು ವಿಜ್ಞಾಪಿಸಿಕೊಳ್ಳದವರಿಗೂ ಇಗೋ ನಾನಿದ್ದೇನೆ. ఆయనకు విజ్ఞాపన చేయకపోయినప్పటికీ దేవుడు నేనున్నానని చెప్పుకుంటున్నాడు. ನನ್ನನ್ನು ತೊರೆದು ದುರ್ಮಾರ್ಗದಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬ ಮನುಷ್ಯರನ್ನು ನಾನು ದಿನವೆಲ್ಲ ಕೈ ಚಾಚಿ ಕರೆಯುತ್ತಿದ್ದೇನೆ ಅಂತ ದೇವರು ಹೇಳುವಂತ ಮಾತು ಬೇರೆ. నన్ను విడిచి దూరంగా వెళ్ళుచున్న ప్రతి ఒక్కరిని నేను పిలుస్తున్నానని తండ్రి చెప్తున్నాడు. ನಾವು ಸಾಯುವ ಸಮಯದಲ್ಲಿ ಹಣ ನಮ್ಮ ಜೊತೆ ಬರೋದಿಲ್ಲ. ఈ లోకం వదిలేటప్పుడు మనతో డబ్బులు రాదు, ನಮ್ಮ ಹೆಂಡತಿ ಬರೋದಿಲ್ಲ, మన భార్య రాదు, ನಮ್ಮ ಮಕ್ಕಳು ಕೂಡ ಬರೋದಿಲ್ಲ, మన పిల్లలు కూడా మనతో రారు. ಸತ್ತ ಮೇಲೆ ನಮ್ಮನ್ನು ತಿರುಗಿ ಎಬ್ಬಿಸಿ ಪರಲೋಕಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗೋದಕ್ಕೆ ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಮಾತ್ರ ಬರೋದಕ್ಕೆ ಸಾಧ್ಯತೆ. ನಾವು ಈ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಾಗ ದೇವರನ್ನ ಕಂಡುಕೊಂಡ್ರೆ ನಮ್ಗೆ ಒಳ್ಳೇದು, ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ ಸತ್ತ ಮೇಲೆ ಆ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಮ್ಗೆ ಬೇಕಾಗಿದೆ, ಕಾವಾಲ್ಸಿ ವಸ್ತುಗಳು. ಈ ಪ್ರೀತಿಯೇ ಸತ್ಯವಾದ ಪ್ರೀತಿ ಪ್ರೇರೆ. ಇದು ನಿಜమైన ಪ್ರೇಮ. ಹಣವು ಸಕಲ ಕೆಟ್ಟತನಕ್ಕೆ ಮೂಲ ಕಾರಣ ಅಂತ ತಿಮೋತಿ ಬರೆದ ಪತ್ರಿಕೆ